అప్పులపై జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. కాగ్ రిపోర్ట్ సహా అప్పులపై జగన్ అబద్దాలాడారని మండిపడ్డారు. ప్రభుత్వం నెట్ బారోయింగ్ సీలింగ్ ను పదే పదే ఉల్లంఘించిందని జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా జరుగుతా ఉన్న అవినీతి, దోచుకో పంచుకో తినుకో, ఇక ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? రాష్ట్రానికి సంబంధించిన వనరులు రావడంలా రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పెరగడంలా. తన అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2024-25లో నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే పరిమితికి మించి ఏకంగా 17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చారు. వీటికి సంబంధించిన గ్రాస్ అప్పులు ఎంత అని చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. అబద్ధాన్ని కూడా ఆయన 10 సార్లు చెప్పి నిజం చేయాలనుకునేటువంటి ధోరణిలోనే పోయాడు. మీ ప్రభుత్వంలో సాధించినటువంటి ఆర్థిక విధ్వంసానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం నేను అక్కర్లేదనుకుంటా. మేము గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి ఆ రోజు ఆర్థిక సంవత్సరం 2.5 నెలలు మీ చేతిలో ఉంది. 2 నెలల్లోనే 26,441 కోట్ల రూపాయలని మీరు రెవెన్యూ డెఫిసిట్ ని చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొత్తం రెవెన్యూ డెఫిసిట్ కారకులు మీరు. 3.5 లక్షలు, 3.20 లక్షలు, రోజుకో సంఖ్యను చెప్తా పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతి రూపాయి కూడా ఖజానాకు చేరుతా ఉంది. చేరేలాగా చర్యలు తీసుకుంటున్నాం. బారోయింగ్ సీలింగ్ నేను దాటితే నాకు నెక్స్ట్ ఇయర్లో కట్ అయిపోతుంది. కట్ అవ్వలేదే అయితే చూపించండి. ఇట్లాంటి పచ్చి అబద్ధాలు చెప్పడం మానుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డి గారు అనే